గుడ్ ఫ్రైడే రోజు ఆకాశం చీకటిగా మారింది. గాలి భారంగా మారింది. శిలువపై యేసయ్య బాధతో ఊపిరి పీలుస్తున్నారు. యేసయ్య బలహీన స్వరంతో, తండ్రీ, వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారో తెలియదు. ఆయన చేతుల్లో గాయాలు, తలపై ముళ్ల కిరీటం. ప్రపంచ పాపాలన్నింటినీ భరిస్తూ ఆయన నిలబడ్డాడు. కొన్ని క్షణాల తరువాత యేసయ్య ఇది పూర్తయ్యింది అని చెప్పి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అప్పుడే భూమి కంపించింది. దేవాలయం తెరచీలిపోయింది. ఆకాశం దుఃఖించింది. యేసయ్య శరీరాన్ని శిలువ నుండి దింపి ఒక సమాధిలో ఉంచారు. ఒక పెద్ద రాయి పెట్టి రోమా సైనికులు కాపలా కాశారు. అన్నీ ముగిసినట్లే అనిపించింది. శిష్యులు భయంతో దాగిపోయారు. ఆశ అంతా ముగిసినట్లే అనిపించింది. కాని దేవుని యోజన ఇంకా పూర్తి కాలేదు. మూడో రోజు ఉదయం భూమి నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా ఒక గొప్ప భూకంపం. దేవుని దూత దిగివచ్చి ఆ రాయిని తొలగించాడు. సైనికులు భయంతో వణికిపోయారు. సమాధి లోపల యేసయ్య లేరు. ఆయన లేచిపోయాడు. ఆ సమయంలో మేరీ మ్యాగ్దలిన్ అక్కడికి వచ్చింది. ఆమె కన్నీళ్లతో చూసింది. ఖాళీ సమాధి. భీమ, నా ప్రభువునెక్కడికి తీసుకెళ్లారు? అంతలో వెనుకనుంచి ఒక స్వరం, యేసయ్య, మరియా. ఆమె తిరిగి చూసింది. అది యేసయ్యే, జీవించి మహిమతో నిలబడ్డాడు. భీమ, రబ్బోనీ, నా గురువా! ఆ రోజు ప్రపంచం మారిపోయింది. మరణం ఆయనను ఆపలేకపోయింది. శిలువ ఓటమి కాదు, అది విజయం. యేసయ్య, నేను జీవిస్తున్నాను. నన్ను నమ్మినవాడు ఎప్పటికీ నశించడు. శిష్యులక్కూడా ఆయన కనిపించాడు. వాళ్ల భయం ఆనందంగా మారింది. చీకటి ఆశగా మారింది. మరణం జీవంగా మారింది.